పొలిమేర మూవీ 2 గుడి గోడలపై విచిత్రమైన గుర్తులు నిజంగానే ఉన్నాయా? పొలిమేర 2 సినిమా కథ ప్రకారం ఈ గుడి జాసిపల్లిలో ఉందని చెప్పారు. కానీ ఈ గుడి ఉండేది ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా గండికోటలో ఉంది. 16వ శతాబ్దం కాలం నాటి ఆలయం. అప్పట్లో శ్రీకృష్ణుడు ప్రతిమ ఉండేది. మాధవరాయ పెరుమాళ్ ఆలయం లేదా మాధవరాయ స్వామి ఆలయం అని పిలుస్తారు. ఈ ఆలయంలో మర్యాద రామన్న, సాహసం, సైరా నరసింహారెడ్డి, రాధేశ్యామ్, భారతీయుడు 2 చిత్రాలు షూటింగ్ జరిగాయి. ఈ ఆలయంలో మూల విరాట్ విగ్రహం ఉండదు. మహమ్మదీయులు గండికోటపై దండయాత్ర చేశారు. ఆ యుద్ధంలో తిమ్మనాయుడు ఓడిపోయే పరిస్థితి. యుద్ధ భూమిలో ఉన్న తిమ్మనాయుడు చెల్లెలు గోవిందమ్మకు పరిస్థితి తెలుస్తుంది. కనబడిన ప్రతి హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేస్తూ వెళ్తున్నారు మహమ్మదీయులు. గోవిందమ్మ గర్భగుడిలో ఉన్న మాధవరాయ స్వామి విగ్రహాన్ని, తమ పూర్వీకుల విగ్రహాలను తీసుకొని కొంతమంది స్త్రీలను వెంటబెట్టుకొని సొరంగ మార్గం ద్వారా కడప జిల్లాలో ఉన్న మైదుకూరు వచ్చి ఆ సొరంగ మార్గంలో ఉండే బావిలో విగ్రహాలను భద్రపరుస్తుంది. అప్పటికే యుద్ధ భూమిలో గోవిందమ్మకు కత్తిపోట్లు తగలడంతో ఆ బావిలోనే ప్రాణాలు విడుస్తుంది. పొలిమేర మూవీ 2లో చూపించిన నాగబంధం గురించి తెలుసుకుందాం. తాంత్రిక విద్యలలో అనుభవం ఉన్న సిద్ధ పురుషులు, యోగులు నాగబంధం వేసే సమయంలో కొన్ని విషపూరితమైన నాగులను ఆవాహనం చేసుకొని ఏదైనా గదికి లేదా సంపదకు కాపలాగా ఉంచుతారు. ఒకసారి నాగబంధం వేసి అవి కొన్ని వేల సంవత్సరాల వరకు వాటిని కాపాడుతాయి. అన్ని నాగబంధాలు ఒకేలా ఉండవు. ఒక్కొక్క నాగబంధం ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒక నాగబంధం తీయాలి అంటే ఆ నాగబంధం ఏ రకమైన మంత్రం ఉపయోగించారో తెలిస్తే గాని ఆ నాగబంధాన్ని విప్పడం జరగదు. అలా కాదని వాటిని తెరవాలని చూస్తే ఏదో పెద్ద ప్రమాదమే జరుగుతుందని ప్రాచీన గ్రంథాలలో రాయబడి ఉంది. ఈ మాధవరాయ ఆలయంలో గుడి గోడలపై చాలా ప్రత్యేకమైన గుర్తులు ఉన్నాయి. పొలిమేర 2 మూవీలో కూడా గుడి గోడలపై ఉన్న గుర్తులను చూపించారు. ఈ ఆలయంలో అంతు చిక్కని రహస్యాలు దాగి ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.